మిత్రుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. తెలంగాణ రాష్ట్రంలో ఏం సమస్యలు లేవు, అన్ని సమస్యలు తీర్చేసింది. జనాలు స్వర్గంలో ఉన్నట్టు ఫీల్ అవుతాండ్రు. వ్యవసాయం పండుగ అయింది, దందాలు బంద వస్తున్నాయి, రియల్ ఎస్టేట్ బెస్ట్ అయిపోయింది. ప్రజలంతా సకల సౌభాగ్యాలతోటి ఊరేగుతున్నారు. ఇక తెలంగాణ సర్కారు జనాలకు ఏం చేయాలనో తోసక హీరో అల్లు అర్జున్ ముచ్చట ముంగటేసుకున్నది. అదే తెలంగాణ సర్కారుకి ఇప్పుడు పెద్ద సమస్య అయిపోయింది. ఏం సమస్య లేకుంటున్న తెలంగాణలో ఇప్పుడు అల్లు అర్జున్ ముచ్చటనే పెద్ద సమస్య అయిపోయింది. ఎందుకంటే సర్కారు 6 గ్యారంటీలు అమలు చేసింది. రైతులకు రైతు భరోసా ఇచ్చింది, రుణమాఫీ చేసింది, ఇంటర్నేషనల్ బల్లు పెట్టింది, కొలువులు ఇచ్చింది. ఇట్లా ఒకటా రెండా సర్కారు చేసిన పనులు చెప్పుకుంటా పోతే ఇక చేసేందుకు ఏం పనులు లేక ఖాళీగా ఉన్న సర్కారుకు అల్లు అర్జున్ ముచ్చట్లో ఓ సమస్య దొరికింది. ఇప్పుడు ఆ సమస్య ప్రజలకు అత్యావశ్యకం కాబట్టి దాన్ని పట్టుకొని జనాలకు మంచిగా చేసేందుకు మస్తు ఆరాట పడుతుంది. ఎంత ఆరాటం అంటే మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ కూడా అల్లు అర్జున్ అనేట ఆయననే ఉరిదీసి ప్రాణం తీయాలి అన్నట్టు మాట్లాడుతాండ్రు. వీళ్ళే జడ్జీలు అయిపోయి అల్లు అర్జున్ మీద తీర్పులు ఇస్తాండ్రు. ముచ్చట కోర్టులున్నది, ఏమున్నావి చూసుకుంటాయి అన్నది లేదు. ఎంతసేపు ఆ సమస్య తప్ప ఇంకోటి లేదన్నట్టు మాట్లాడుతాండ్రు. దీంతో ఢిల్లీలో రాహుల్ గాంధీకి నేషనల్ మీడియా నుంచి బాగానే సెగదలిగింది. అల్లు అర్జున్ టార్గెట్ చేసినట్టు ఎందుకు మాట్లాడుతుండ్రు మీ వాళ్ళంతా అని రాహుల్ని అడిగితే బాగానే చీదరైందని తెలిసింది. ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తాండ్రు, ఆ హీరో ఎంబడి ఎందుకు పడతాండ్రు, అసలు వచ్చిన అధికారాన్ని ఏం చేద్దామనుకుంటుర్రు అని మంచిగానే సొట్లు పెట్టిండట. దాంతో దెబ్బక సీఎం సారు కాంగ్రెస్ లీడర్లు అందరికీ ఆ ముచ్చట మీద ఎవ్వరు ఏం మాట్లాడొద్దని ఆర్డర్లు పాస్ చేసిండని అంటాండ్రు. అల్లు అర్జున్ ముచ్చట మీద ఏమన్నా మాట్లాడితే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చిండని తెలుస్తుంది. చూడుర్రి, రాహుల్ గాంధీ చెప్తే గానీ వీళ్ళకు సోయి రాలేదు. అల్లు అర్జున్ మీద అంతగానం ఆరాట పడుతున్నారు. మరి తెలంగాణలో 100 మంది రైతులు జీవి తీసుకుంటే ఏడబోయింది మీ మానవత్వం? హాస్టళ్లలో పిల్లగాళ్ళు పాములు గరిచి జీవిడిస్తుంటే, ఫుడ్ పాయిజన్లతోటి జీవిడిస్తుంటే ఏడబోయింది మీ మంచితనం? పబ్లిక్ అంతా సమస్యలతోటి రోడ్డు ఎక్కుతున్నప్పుడు ఏమైంది మీ పనితనం అని నెటిజన్లే కాదు నేషనల్ మీడియా కూడా ఏకిపడేస్తాంది. ప్రాపగండతోటే ప్రభుత్వ వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకు అల్లు అర్జున్ని బలిపశువుని చేస్తుందని అంటారు అంతా. మొదలు ప్రభుత్వం మంచిగానే చేస్తుంది అనుకుండ్రు, కానీ నిన్న మొన్న చేస్తున్న అది చూసి కావాలని అల్లు అర్జున్ ఎంట పడుతుండ్రని అంటారు.